శరీరాన్ని ధరించుకుని పైకి వెళ్ళిపోతారు. సజీవులుగా మనం ఉన్నాం కూడా, మన శరీరం మారిపోయి మనం ఎముకలు మాంసం అనే మహిమ శరీరంతో మనందరం పైకి వెళ్ళిపోయిన ఈ ఎముకలు మాంసంతో ఉన్న మనం, మహిమ శరీరంలో ఉన్న మనం యేసు ప్రభు తెల్ల గుర్రం మీద మనం కూడా మన తెల్ల గుర్రాల మీద పైనుంచి అలాగా దిగుకుంటూ వస్తాం భూలోకానికి. హలో, ఐ ఆల్ విత్ మీ? నాతో ఉన్నారా? అలాగ భూలోకానికి అలాగ కిందకి వస్తా ఉండేటప్పటికి ఈ మధ్యలో ఒక చిన్న విషయం చాలా విషయాలు ఉన్నాయి మహాశ్రమంలో, కానీ ఒక ఫైనల్ మాట చెప్తాను జాగ్రత్తగా. ఫైనల్ మాట నా మెసేజ్ అయిపోయింది అనుకో. అంటే ఆ మహాశ్రమంలో ఫైనల్గా ఒక విషయం జరిగింది. ఏం జరిగింది అంటే జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు ఈ యూదులతో ఏమన్నాడు అంటే, మీరు ఎప్పుడైతే దానియేలు ప్రవచనాన్ని జరగటం చూసారో, దానియేలు ప్రవచనం అంటే ఏంటండి? దానియేలు ప్రవచనం అంటే అంత్యక్రీస్తు ఆ మందిరంలోకి, ఇప్పుడు మందిరం కట్టేయడానికి రెడీగా ఉన్నారు. మీకు తెలుసా? మందిరం కట్టేయడానికి అన్ని సమకూర్చబడ్డాయి, అన్ని రెడీగా ఉన్నాయి. ఆ మందిరం కట్టేయగానే ఆ మందిరంలోకి అంత్యక్రీస్తు వెళ్ళి అక్కడ బలిపీఠం ఉంటుంది, ఆ బలిపీఠాన్ని కొట్టేసి ఆయన సింహాసనాన్ని వేసి కూర్చుని నేనే మెస్సయా అని అంటాడు. అది దానియేలు చెప్పిన ప్రవచనం. ఎప్పుడైతే దానియేలు చెప్పిన ప్రవచనాన్ని మీరు వింటారో, మీరు యూదయ పర్వతాలకి పారిపోండి అంటాడు. యెరూషలేము విడిచిపెట్టి పారిపోండి మీరు అన్నాడు యేసుప్రభు. సో యూదులందరికీ అప్పుడు అర్థం అవుతుంది, అయ్యా అమ్మా అవునా సరే అని. వాళ్ళు పారిపోయినప్పుడు చాలా మంది, లక్షల మంది ఇప్పుడు జార్డన్ దగ్గర పెట్రా అని మౌంటైన్స్ ఉన్నాయండి, ఆ పర్వతాలకి పారిపోతారు. ఆ పర్వతాలకి పారిపోయిన లక్షలాది మంది యూదులు అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, అక్కడ ఉన్నప్పుడు అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే వాళ్ళని వెంటాడటానికి చంపటానికి బయలుదేరతాడు. ఎప్పుడైతే చంపటానికి బయలుదేరతాడో అలాగ బయలుదేరి వెళ్తా ఉండగా పైనుంచి మనం దిగుతా ఉంటుంటే అప్పుడు అంత్యక్రీస్తు ఏమనుకుంటాడంటే, వీళ్ళు ఎక్కడి నుంచో ఏలియన్స్ వచ్చేసారు అని ఆ గుర్రాలని వీళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా వీళ్ళ వైపుకి తిప్పుతాడు. వీళ్ళు వైపుకి తిప్పేటప్పటికి పైనుంచి మనం యేసు ప్రభుతో లీడర్ ఆయన మనం ఎదురుకుండా ఉంటాడు గుర్రం మీద, అలాగ దిగుతా వీళ్ళు ఇలాగ మెగిడో అని ఒక లోయలోంచి అక్కడ అలాగ 20 కోట్ల మంది ఆయన సైన్యులు అలాగే వెళ్తా ఉండేటప్పటికి ఆయనకి వీళ్ళకి మధ్యలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరే ఆర్మగెద్దోను యుద్ధం. ఆర్మగెద్దోను యుద్ధం అంటే ఎలాగ జరిగిద్దంటే ఎన్నో సంవత్సరాలు జరగదు, ఎన్నో రోజులు జరగదు. చెప్తాను ఆర్మగెద్దోను వారు యుద్ధం ఎలాగ జరిగిద్దంటే, ఆ కింద అంత్యక్రీస్తు, అక్కడ సైన్యం ఉంటది, పైన యేసు ప్రభు ఉంటాడు. మనం కూడా ఏం చేయం, ఆయన నోరు విప్పి అంటాడు, అయిపోయి మారిపోయి మసైపోతాడు. అప్పుడు ఆ ప్రధాన దూత శబ్దంతో, కడబూర శబ్దంతో అలాగ దిగొచ్చి ఆయన ఒలీవ కొండ మీదకి అలా గడువు పెట్టగానే ఒలీవ కొండ 2 భాగాలుగా చీలిపోయిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా గమనించండి, అప్పుడు ఈ యేసు ప్రభుకి సిద్ధపరచబడిన పెళ్లి కుమార్తె అంటే సంఘం కాదు, పెళ్లి కుమార్తె అంటే యూదులు. ఆ పెళ్లి కుమార్తె వరకు మనం వస్తాం. మనం ఎవరు? మనం క్రీస్తు శరీరం. హలో, మనం క్రీస్తు శరీరం. మన క్రీస్తు శరీరం అయిపోయి అంటే అందరూ చెప్పండి, క్రీస్తు నేను ఒకటే. ఏ శరీరం? మనం క్రీస్తు శరీరం. మన పెళ్లి కుమార్తె కొరకు కిందకు వస్తాం, ఇశ్రాయేలు కోసం. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పర్వతాల్లో. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, చలో వెళ్దాం. ఆ 2 పాయలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మన అలా గుర్రాలతో అలాగా పర్వతాల దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ సూపర్ న్యాచురల్గా అలాగే యెరూషలేముకి తీసుకొస్తామండి. యెరూషలేములోకి తీసుకొచ్చిన తర్వాత సింహాసనాలు సిద్ధపరచబడతాయి. అక్కడ అందరూ పెద్ద పెద్దలు ఉంటారు, అబ్రహాం గారు ఉంటారు, దావీదు ఉంటాడు, అందరూ ఉంటారు సింహాసనాల మీద. మధ్య సింహాసనం మీద యేసు ప్రభు కూర్చొని ఉంటాడు. మనం అందరికీ ఒక్కొక్క సింహాసనం ఇస్తాం. మనందరం సియోనులో సింహాసనం మీద కూర్చొని ఉంటాము. అక్కడికి వచ్చిన తర్వాత ఆ సియోన్లో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, భూలోకంలో రక్త మాంసంలో ఉన్న యూదులు ఉంటారు. రక్త మాంసం యూదులు బతికిన కింద ఉంటారు. ఆ సియోన్ మనం అందరం దేవుడు ఏం చేస్తాడంటే, ప్రభు ఏం చేస్తాడంటే
ఒక్కొక్కరికి మనం సింహాసనానికి చెందిన వాళ్ళం కాబట్టి మనకి లోకం అంతటిని ఏలటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థలం ఇస్తాం. ఇది తిరిగి వస్తామా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థలం ఇచ్చేస్తాం. మనం అక్కడ గవర్నర్స్గా, కింగ్స్గా, ప్రధానమంత్రులుగా, లీడర్స్గా మనం తయారవుతాం. ఇలాగా జాగ్రత్తగా గమనించండి, ఇలాగా 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు యేసు ప్రభు. ఆ 1000 పరిపాలనలో మనం ఎముకలు, మాంసం, మహిమ శరీరం కింద జీవించేవాళ్ళు, భూలోకంలో జీవించేవాళ్ళు ఎలా ఉంటారు? రక్త మాంసాల్లో 1000 పరిపాలనలో జరిగింది. ఈ 1000 పరిపాలనలో జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేస్తాడంటే మొదటగా జాగ్రత్తగా గమనించండి, మొదటగా అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని నరకంలో పాడేస్తాడు. ఓకే, ఎవరిని? అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని నరకంలో పాడేసి, అపవాదం ఉన్నాడు కదా సాతాన్ని అగాధంలో పాడేస్తాడు. అగాధం అంటే దానికి బాటం ఉండదు, కింద బాటం ఉండదు. అందరు నవ్వేచ్చాడు, ఏముండదు? బాటం ఉండదు, కింద ఏముండదు. సో 1000 ఏళ్ళు ఆడు పడతానే ఉంటాడు, కింద ఏ బాటం ఉండదు. దాన్ని బాటంలెస్ పిట్ అంట. బాటంలెస్ పిట్. ఆ బాటంలెస్ అగాధంలో పడతానే, ఆ చీకటి బాటంలెస్ ఆ పిట్లో పడతానే ఉంటాడు. వీళ్ళిద్దరు నరకంలో ఉంటారు. ఈ భూలోకం మీద యేసు ప్రభు, నువ్వు, నేను ఈ లోకాన్ని పరిపాలిస్తాను. 1000 years, 1000 ఏళ్ళు మనం పరిపాలిస్తాం. ఆ పరిపాలనలో ఎలాగా ఉంటుంది పరిపాలన అనేది నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను. సూపర్, చాలా బాగుంది. కానీ 1000 ఏళ్ళు పరిపాలన అయిపోగానే మీరు ఏమనుకున్నారు? స్టోరీ అయిపోయింది అనుకున్నారు కదా. ఇప్పుడు మొదలవుతుంది స్టోరీ. 1000 ఏళ్ళు పరిపాలన అయిపోగానే ఈ అగాధంలో పడిపోయే ఈ అపవాదిని, సాతాన్ని మళ్ళీ విడుదల చేస్తాడు. ఎప్పుడైతే మళ్ళీ విడుదల చేస్తాడో, అందరూ జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే విడుదల అయిపోతాడో ఈ ఇసుక రేణుల వలె ఇక్కడి నుంచి నా మెసేజ్ అవ్వలేదు కదా, ఇక్కడి నుంచి ఇసుక రేణు వలె ఈ చివరి నుంచి ఆ చివరి వరకు యేసు ప్రభుకి 1000 ఏళ్ళు పరిపాలించబడిన వాళ్ళు, రక్త మాంసంలో ఉన్న వాళ్ళు, వీళ్ళు యేసు ప్రభుకి తిరుగుబాటు చేస్తారు. సాతానుడు వీళ్ళందరినీ మోసగిస్తాయి. మై గాడ్, కెన్ యూ ఇమాజిన్? ఒకసారి ఊహించండి, 1000 ఏళ్ళు పరిపాలించబడ్డారు. 1000 ఏళ్ళు ఆయన మంచిని చూశారు, 1000 ఏళ్ళు డెవలప్మెంట్ చూశారు. ఒక్కసారి సాతాను రాగానే అందరూ ఆ సాతాను వైపు తిరిగిపోయి ఆయన ప్రేమించిన పట్టణాన్ని మీదకి యుద్ధానికి వస్తారు. ఆ పట్టణంలో మనం కూడా ఉంటాం. ఆ పట్టణంలో యూదులు ఉంటారు, అంటే మారు మనసు పొందిన యూదులు ఉంటారు, ఆయన వైపు ఉన్న వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి మీదకి యుద్ధం వస్తారు. ఆ యుద్ధాన్ని గాగు మెగాగు యుద్ధం అంటారు. ఈ గాగు మెగాగు యుద్ధం మీద ఏమవుతుందంటే అన్ని లైవ్ అయిపోతాయి. అంత పెద్ద యుద్ధం జరిగింది. ఈ భూమి లైవ్ అయిపోతుంది, ఆకాశం లైవ్ అయిపోతుంది, రోల్ అయిపోతుంది. అంటే ఆ విశ్వం అంటే అంత పెద్ద న్యూక్లియర్ యుద్ధాల కన్నా పెద్ద యుద్ధం జరిగి ఈ భూమి నాశనం అయిపోతుంది. అది కటుమాయం అయిపోతుంది, భూమి కటుమాయం అయిపోతుంది. తర్వాత లోకాలు, ఆ పరలోకాలన్నీ పైన ఆకాశం అంతా లైవ్ అయిపోతుంది, అగ్నితో లైవ్ అయిపోతుంది. అంటే అది న్యూక్లియర్ పవర్స్, బాంబ్స్ కన్నా పవర్ఫుల్ యుద్ధం జరిగింది అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే జరిగిద్దో జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే అది జరిగిద్దో అప్పుడు జాగ్రత్తగా గమనించండి, అప్పుడు మహా సింహాసనం మీద దేవుడు కనిపిస్తాడు. సింహాసనం మీద కనిపించి అప్పుడు తీర్పు మొదలవుతుంది. అప్పుడు తీర్పు మొదలవుతుంది. ఆ తీర్పులో ఎవరెవరైతే అగ్నిలోకి రెండో మరణానికి వెళ్ళిపోవాలో, సాతానికి తన దూతలకి సిద్ధపరిచిన అగ్నిలోకి, నరకంలోకి అందరినీ దేవుడు వదిలిపెట్టేస్తాడు.
వాడు వెళ్ళిపోతూ వీళ్ళందరినీ నరకంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. ఎవరైతే అందరు జాగ్రత్తగా, మన స్టోరీ ర్యాప్చర్తో అయిపోతుంది. మన స్టోరీ, మన కథ సంఘం లేవనెత్తబడటంతో అయిపోతుంది. మనందరం మహిమ శరీరంలో. ఇదంతా ఎవరికి అంటే ఈ 1000 పరిపాలనలో రక్త మాంసంలో జీవించారే వీళ్ళు ఎవరైతే యేసు ప్రభువుని వైపున ఉంటారో వాళ్ళని చాలా ఆశ్చర్యంగా, సూపర్ న్యాచురల్గా దేవుడు వాళ్ళని నూతన భూమికి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఇంకా రక్త మాంసాల్లోనే ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు ఇంకా రక్త మాంసాల్లో ఉన్నారు. నూతన భూమికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. వీళ్ళందరూ నూతన భూమి మీదకి వస్తారు. ఆ భూమి ఇలా ఉండదు. నూతన భూమి మీదకి వచ్చేస్తారు. సూపర్గా ఉంటుంది ఆ భూమి మీదకి వచ్చేస్తా ఉంటుంటే అప్పుడు యోహాను సడన్గా ఒక దేవదూత వచ్చి 7 గిన్నెలతో కుమ్మరించిన, దేవుని ఉగ్రతతో కుమ్మరించిన ఆ 7 దూతల్లో ఒక దూత వచ్చి, యోహాను పయనించి ఒకటి వస్తుంది చూస్తావా అని. చూస్తాను అంటే అప్పుడు కొండెక్కిగానే పయనించి నూతన యెరూషలేము పయనించి కిందకి నూతన యెరూషలేము క్యూబ్ షేప్లో ఉంటుంది. దాని లెక్కలో మనం చూస్తే ఎత్తు, ఈ బ్రెత్, ఈ లెంత్ అన్ని 1500 మైల్స్ ఒక్కొక్కటి. ఎత్తు 1500 మైల్స్, ఈ లెంత్ 1500 మైల్స్, తర్వాత ఆ బ్రెత్ స్క్వేర్ మైల్స్, 1500 స్క్వేర్ మైల్స్. సిటీ, పట్టణం పైనుంచి కిందకి దిగి వస్తుంది. జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు ఆ పైనుంచి ఎలాగొచ్చి ఇది భూమి అనుకోండి, ఆ చెయ్య భూమి అనుకోండి, అలాగ పైకి వచ్చి భూమిని అంటుకోదు, అలాగొచ్చి శాటిలైట్గా పైన ఉంటుంది. చాలా మంది దైవజనులు ఒక్కొక్కరికి దాంట్లో, జాగ్రత్తగా గమనించండి, దాంట్లో 4 నుంచి 5 బిలియన్లు ఉంటే లెక్క చెప్తాను, చిన్న లెక్క చెప్తాను మీకు అర్థమవుతుంది. బిలియన్ 4 to 5 బిలియన్లు ఉంటే ఆ నూతన యెరూషలేములో, నేను కూడా ఉంటాను, మీరు కూడా ఉంటారు, ఒక్కొక్కరికి ఆ నూతన యెరూషలేములో ఒక్కొక్కరికి 2200 ఎకరాలు దొరుకుతారు. అది మన భవనాల్లో ఒక భవనం. అదే భవనం కాదు, మన భవనాల్లో ఒక భవనం. మనకి పరలోకాల్లో ఇంకా చాలా ఉన్నాయి. కానీ మై గాడ్, ఇది ఆలోచిస్తా ఉంటుంటే ఇవన్నీ జరగబోయే, నేను చెప్పేది జరగబోయే. 2200 ఎకరాలు ఒక్కొక్కరికి ఉంటారు. లోపల 3 లేయర్స్లో ఉంటారు. 3 లేయర్స్. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్తే మీకు అర్థం ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్తే కింద ఫ్లోర్ కింద ఇది ఉంటుంది, పైన ఉంటుంది, 3వ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఏసీగా ఉంటుంది, చక్కగా ఉంటుంది చూడండి. అలాగే కంప్లీట్గా క్లోజ్డ్గా ఈ పట్టణం ఉంటుంది. జాగ్రత్తగా గమనించి అక్కడ ఒక నదిని చూశాను, యువతల జీవవృక్షాన్ని చూశాను. సీజన్స్ ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఏదైనా తోటలాగా ఉన్నది. అది ఏదైనా తోటే, నూతన ఏదైనా తోటే. అక్కడ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. అందరు నా వైపు చూడండి. అక్కడ మనం అందరం ఉంటాం. మనం ఎలా ఉంటాం? మహిమ శరీరంలో ఉంటాం. కానీ రక్త మాంసాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? కింద భూమి మీద ఉంటారు. అందరు జాగ్రత్తగా. ఆ భూమి మీద ఉన్న వాళ్ళని రాజులు అన్నాడు, తర్వాత వీళ్ళు లీడర్స్ అన్నారు, ప్రజలు అన్నారు. ఈ రాజులు ఏం చేస్తారు అంటే, ప్రజలు ఏం చేస్తారంటే, పైన నూతన యెరూషలేము అన్నారు చూడండి, అక్కడ నూతన యెరూషలేముకి బహుమానాలు తీసుకొస్తారు. బహుమానాలు తీసుకొచ్చి ప్రభుకి బహుమానాలు ఇవ్వడానికి పైకి వస్తారు. సో ప్రభు ఏం చేస్తాడంటే, మొదటిగా ఏం చేస్తాడంటే, ఈ రక్త మాంసాల్లో ఉన్న వాళ్ళందరినీ ఆ ఏదైనా తోటలో మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలం ఉన్న చూడండి, అక్కడ తీసుకొచ్చి ఫస్ట్ ఆకుల్ని ఇస్తాడు. ఎందుకంటే వీళ్ళు రక్త మాంసాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆకులు తిని ఇంకా ఏ రోగాలు లేకుండా నిరంతరం జీవించడానికి. ఆ జీవవృక్షం మన కోసం కాదు, మనం ఆల్రెడీ మహిమ శరీరంలో ఉన్నాం. మన కోసం కాదు ఆ జీవవృక్షం. ఈ రక్త మాంసాల్లో ఉన్న 1000 పరిపాలనలో యేసు ప్రభు వైపున ఉన్న వాళ్ళకి ఆ రక్త మాంసాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆకులు తిని వాళ్ళకి ఎప్పుడు హీలింగ్ టు ద నేషన్స్. సో వాళ్ళకి స్వస్థత వస్తుంది, వాళ్ళు ఆరోగ్యంతో జీవిస్తారు. తర్వాత అప్పుడు ప్రభు ఏం చేస్తాడు అంటే, జాగ్రత్తగా గమనించండి, ఏదైనా తోటలో పాపం చేసేసిన తర్వాత
కెరూబుల్ని పెట్టి జీవవృక్షాన్ని తినకుండా ఆపేసిన ఆ దేవుడు, అక్కడ స్టార్టింగ్ లో ఆ పనిచేసిన ఆ దేవుడు ఎప్పుడు దాన్ని మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. మార్గాన్ని ఓపెన్ చేసి ఎవరైతే రక్త మాంసాల్లో ఉంటారో వెళ్ళి ఆ జీవవృక్షం ఫలం తిని ఆ ఆకులు తిని నిరంతరము దేవుడు ఆదాము అవ్వ నిరంతరం ఎలాగైతే జీవించాలని మొదటిగా ప్రణాళిక వచ్చింది, అది అక్కడ నెరవేర్చబడుతుంది. గట్టిగా మనం వాళ్ళు రక్త మాంసాల్లో నిరంతరం జీవిస్తారు. మనం ఎముకలు మాంసం అనే ఈ మహిమ శరీరంలో మనం నిరంతరం జీవిస్తాం. వాళ్ళు నూతన భూమి మీదే ఉంటారు, కానీ మనం మాత్రం నూతన భూమికి రావటం, నూతన యెరూషలేముకి వెళ్ళటం, పరలోకానికి వెళ్ళటం, రకరకాలైన స్థలాలకు వెళ్ళటం, అమేజింగ్ సూపర్గా మనకి ఫుల్ స్వేచ్ఛ అనమాట. ఫుల్ ఫ్రీడమ్తో మనం పరలోకాలు, ఆ లోకాలు, ఏ లోకాలు, అందుకే నిత్య సుఖాలు ఉన్నాయి ప్రభువా నీ కుడి హస్తంలో అంటే మనకి చాలా మరి మీరు ఏమనుకుంటారంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏ పని ఉండదు, ఒట్టి ఒక మాట చెప్పాలి హల్లెలూయా అంటే ఇంకేం ఉండదు అనుకుంటాం. కానీ నో బోల్డ్ అని పనులు, బోల్డ్ అని కథలు, బోల్డ్ అని విషయాలు జరుగుతాయి. మనం చేస్తానే ఉంటాం, దేని చిత్రం చేస్తానే ఉంటాం. వీళ్ళు నూతన భూమి మీద నిరంతరంగా ఉంటారు. దేశాలు ఉంటాయి, వాళ్ళు మళ్ళీ విస్తరిస్తారు. ఆయన అన్నాడు కదా, మల్టిప్లై, హ్యావ్ డొమినియన్, సబ్డ్యూ అన్నాడు కదా, ఆదాంతో చెప్పాడు చూడండి. అవన్నీ అక్కడ నెరవేర్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ అక్కడ నెరవేర్చబడతాయి. ఇక్కడతో నిరంతరం నిత్యత్వం అనేది మొదలవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గబగబా ఒకసారి సమరీ చెప్పేసుకుందాం. గబగబా ఒకసారి సమరీ. మొదటిగా జరిగేది ఏంటి? రాప్చర్. మొదటిగా జరిగేదేంటి? తెలుగులో చెప్పండి. మొదటిగా జరిగేదేంటి? సంఘం ఎత్తబడిన తర్వాత మహాశ్రమంలో ఏం జరిగింది? 2 గుంపులు ఎత్తబడతారు. అంటే వాళ్ళు హతసాక్షులు అయిపోతారు, ఇంకోళ్ళు ఎత్తబడతారు. ఇప్పుడు ఈ 3 గుంపులు, నెంబర్ 1 గుంపు ఎక్కడ ఉన్నారు? సింహాసనం. 2వ గుంపు ఎక్కడ ఉన్నారు? ఆలయంలో సేవ చేస్తారు. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సముద్రం మీద, స్ఫటికంగా ఉన్న సముద్రం మీద దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మహాశ్రమలు అయిపోగానే ఏమొస్తుంది? 2వ రాకడ జరిగింది. 2వ రాకడలో మనం అందరం యేసు ప్రభుతో ఎక్కడికి వస్తాం? భూలోకంలోకి వస్తాం. అక్కడ ఏం జరిగింది? ఆర్మగెదోను యుద్ధం జరిగింది. అవుతుంది కదా. ఆ ఆర్మగెదోను యుద్ధంలో అంత్యక్రీస్తుని తర్వాత అబద్ధ ప్రవక్తని తీసుకెళ్లి నరకంలో పడేస్తాడు. యూదులందరినీ తీసుకొచ్చి సియోన్లో పెట్టి మనందరికీ ఏ పని చేయాలి, ఎలాంటి లీడర్షిప్ ఇవ్వాలో అంతా కేటాయిస్తాడు. అక్కడ ఏం స్టార్ట్ అవుతుంది? అక్కడ 1000 ఏళ్ళ పరిపాలన మొదలవుతుంది. 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత చివరికి ఎవరిని విడుదల చేస్తాడు? మళ్ళీ సాతాన్ని అగాధంలో వచ్చి విడుదల చేస్తాడు. ఎందుకంటే 1000 ఏళ్ళ పరిపాలన ముందు వాడిని అగాధంలో పడేస్తాడు కాబట్టి. మళ్ళీ అది రిలీజ్ అయిపోగానే అందరూ మోసపోతారు. ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరు ఏం చెప్పాను నేను? గాగు మెగాగు యుద్ధం జరిగింది. ఎప్పుడైతే గాగు మెగాగు యుద్ధం జరిగిందో అన్ని లయం అయిపోతాయి. యేసు ప్రభు తరపున ఉన్న రక్త మాంసాల్లో ఉన్న వాళ్ళందరూ, మనం ఏ శరీరంలో ఉన్నాం? ఏ శరీరంలో ఉన్నారు? రక్త మాంసం. వీళ్ళందరినీ సూపర్ న్యాచురల్ గా నూతన భూమికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. వాళ్ళు అక్కడ రాజులు గాను, తర్వాత నాయకులు గాను, దేశాలతో ఉంటారు అక్కడ నూతన భూమి. కానీ నూతన భూమి మీదకి వచ్చేది ఏంటి? నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేములో మహిమ శరీరంలో ఉన్న మనం ఉంటాం. ఈ నూతన భూమి మీద రక్త మాంసాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ రక్త మాంసాల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఆ చెట్టు, ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్ష చెట్టు ఆకులు తిని, ఫలం తిని, వాళ్ళ నూతన భూమి మీదకి వాళ్ళు నిరంతరం రక్త మాంసాల్లో జీవిస్తారు. మనం నిరంతరం మహిమ శరీరంలో జీవిస్తాం. దాంతో నిత్యత్వం మొదలవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. నేర్చుకున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ రోజు నుంచి ఇంకే డౌట్లు ఉండకూడదు. ఏది జరిగిందో పాయింట్ బై పాయింట్ నేను మీకు చెప్పాను.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు మన గోల్ ఏమై ఉండాలి, మన గమ్యం ఏమై ఉండాలి? ఇప్పుడు లేవనెత్తబడాలి. లేవనెత్తబడిన తర్వాత మనకి అక్కడ ఏం దొరికింది? బంగారం. జీతాలు మనం పుంజుకుంటాం. 6 లెవెల్స్లో స్థాయిల్లో ఉంటాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మొదట ఏం వెతకాలి? నీతిని, బంగారం. ఓకే, మీ మనసు నా మెసేజ్ చెప్పే అంత బంగారం మీద ఉన్నదన్నమాట మీ మైండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. సో నీతిని, రాజ్యాన్ని వెతికిన వాళ్ళకి ఏ స్థాయి వస్తుంది అక్కడ? ఇప్పుడు చెప్పండి. బంగారం అనే స్థాయి వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నుంచి కొట్టుకుంటారా? నేను ఒక చిన్న మాట చెప్తాను. ఎప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి, ఎప్పటికీ కోర్టులకు వెళ్ళకండి. అవి మిమ్మల్ని ముంచేస్తారు. ఎప్పటికీ ఏదన్నా ఆందోళన ఉన్నదన్నా, ఏదన్నా కష్టం ఉన్నదన్నా అందరు గట్టి చెప్పండి. తీ జోబులోంచి హ్యాండ్ కర్చీఫ్ అనండి. అదేంటి పాస్టర్ గారు? తీ జోబులోంచి హ్యాండ్ కర్చీఫ్ తీసి నేల మీద వేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసావో ఏది రాదు అన్నది తర్వాత చూద్దాం. దేవుడు అన్నింటినీ సమకూరుస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితాన్ని జీవించు. ఇది క్రైస్తవ జీవితం అంటే. లేవనెత్తబడటానికి ఉన్న అర్హత ప్రభువుని ప్రేమించడం, యేసు ప్రభుని పూర్తిగా ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి. అవస్థ